ఏబీ నాట్ ఈక్వల్ టు 0 అయినప్పుడు A0 H, K 0, B బిందువులు సరైకేలు కావడానికి నియమాన్ని కనుగొనండి. ఫైండ్ ద కండిషన్ A0 HK 0B ఆర్ కొలినియర్ ఇఫ్ AB నాట్ ఈక్వల్ టు 0. ఈ ప్రాబ్లంలో మనకు 3 బిందువులు ఇచ్చాడు. A0 HK 0B బిందువులు. ఇవి సరైకేలు అయినప్పుడు నియమాన్ని అడిగాడు. AB నాట్ ఈక్వల్ టు 0 దగ్గర. అంటే ఇక్కడ మనం ఫస్ట్ ఇచ్చిన బిందువులు తీసుకుందాం. given that A equal to A0, B equal to H, K and C is equal to 0, B. 3 points. బిందువులు ఇచ్చిన బిందువులు 3 బిందువులు తీసుకున్నాం. ఈ ప్రాబ్లంను కూడా స్లోప్ ఆధారంగా చేద్దాం. 2 బిందువులు ఇచ్చినప్పుడు వాలు. ఫస్ట్ ఏబీ స్లోప్ వాలు. ఈ స్లోప్ని M1 అనుకుందాం. ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. ఏబి x1 y1 x2 y2 AB. So y2 value k minus y1 value 0, x2 value h minus x1 value a అంటే k by h minus a. ఇది AB slope. And next consider AC slope or BC slope. ఈ స్లోప్ని M2 అనుకుందాం. ఏబీ స్లోప్ కన్సిడర్ చేసిన తర్వాత బీసీ స్లోప్ కానీ ఏసీ స్లోప్ కానీ ఏదైనా కన్సిడర్ చేసి ఏవైనా 2 స్లోప్లు ఈక్వల్ అయితే ఆ పాయింట్లు ఏటవుతాయి అంటే కొలినియర్ సరైకే బిందువులు అవుతాయి అన్నమాట. సరైకేలని అన్నాడు కాబట్టి ఏవైనా 2 స్లోప్లు ఈక్వల్ చేసుకుంటాం. ఏబీ స్లోప్ కానీ ఏసీ స్లోప్ కానీ ఏబీ స్లోప్ కానీ బీసీ స్లోప్ కానీ. సేమ్ ఫార్ములా y2 మైనస్ y1 బై x2 మైనస్ x1. సో ఏకి సికి స్లోప్ కట్టాలి. ఏ పాయింట్ x1 y1, సి పాయింట్ x2 y2 అనుకుందాం. సబ్స్టిట్యూట్ చేసుకుంటే y2 అంటే b, y1 వాల్యూ 0, x2 వాల్యూ 0, x1 వాల్యూ a. దిస్ ఈజ్ ఈక్వల్ టు b బై మైనస్ a. దిస్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ b బై a. ఫైనల్గా ఇది మిగిలింది. Points are collinear. సరేకియాలు. Then AB slope is equal to AC slope. ఏవైనా 2 స్లోప్లు ఈక్వల్ చేసుకుంటాం. నేను ఇక్కడ కన్సిడర్ చేసిన స్లోప్లు ఏంటంటే ఏబీ స్లోప్, ఏసీ స్లోప్. ఈ 2 సమానం చేసుకుంటే ఫస్ట్ ఏబీ స్లోప్ కే బై హెచ్ మైనస్ ఏ అండ్ ఏసీ స్లోప్ మైనస్ బి బై ఏ. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. ఏ ఇంటూ కే ఏకే minus b into h minus bh, minus into minus plus ab. Therefore ఈ మైనస్ టర్మ్ ఇట్ తీసుకొద్దాం. ak plus bh is equal to ab. This is a required straight line. Both side ab తో డివైడ్ చేద్దాం. AK by AB, BH by AB, AB by AB, AB cancel 1, BB cancel, AA cancel. So ఫైనల్గా ఇక్కడ మనకి H by A
హెచ్ బై ఏ ప్లస్ కే బై బి ఈజ్ ఈక్వల్ టు 1. h by a plus k by b is equal to 1 is the required condition. మనకి ఇచ్చిన క్వశ్చన్ తాలూకా కండిషను h by a plus k by b ఈక్వల్ టు 1. మనకి ఇక్కడ సరేకేలు అయినప్పుడు రెండు స్లోప్లు ఈక్వల్ చేస్తాం. ఏబీ స్లోప్ ఈక్వల్ టు ఏసీ స్లోప్. ఒకదాని స్లోప్ k బై హెచ్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీ బై క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాను. ఏ ఇంటూ కే ఏకే ఈజ్ ఈక్వల్ టు మైనస్ బీతో దీన్ని మల్టిప్లై చేశాను. మైనస్ బి ఇంటూ హెచ్ మైనస్ బీహెచ్ ప్లస్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ బి ఇంటూ ఏ ఏబి. ఈ మైనస్ బీహెచ్ టర్మ్ని ఇటు తీసుకొచ్చాను, ప్లస్ బీహెచ్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. నెక్స్ట్ ఏం చేస్తానంటే బోత్ సైడ్ ఏబీతో డివైడ్ చేశాను. తర్వాత క్యాన్సిలేషన్ చేస్తే మనకి ఇక్కడ కండిషన్ హెచ్ బై ఏ ప్లస్ కే బై బి ఈక్వల్ టు 1. ఇది రిక్వైర్డ్ కండిషన్.